సంగారెడ్డి జిల్లా హత్నూరులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంది ఇస్తున్నారు. మేము కూడా గతంలో కేసీఆర్ కి చేసినాం. కానీ ఇట్లా మీటింగ్లకు వచ్చి డిస్టర్బ్ చేసే సందర్భాలు అయితే ఎక్కువ ఉన్నాయా? ఎప్పుడైనా చేసిన మాట ఈ రోజు సీఎం కి ముఖ్యమంత్రికి సన్మానం చేయాలంటే చేసుకొని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అవునా? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో చాడ, కానీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరకు పోతా, మంత్రుల దగ్గరకు పోతా, అధికారుల దగ్గరకు పోతా. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఏదైనా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రోజు ప్రభుత్వం ఉంది ఇస్తున్నారు. మేము కూడా గతంలో కేసీఆర్ కి చేసినాం. కానీ ఇట్లా మీటింగ్లకు వచ్చి డిస్టర్బ్ చేసే సందర్భాలు అయితే ఎక్కువ ఉన్నాయా? ఎప్పుడైనా చేసిన మాట ఈ రోజు సీఎం కి ముఖ్యమంత్రికి సన్మానం చేయాలంటే చేసుకొని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అవునా? కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో. సంగారెడ్డి జిల్లా హత్నూరులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మనక మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తరచుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇవాళ ఏదైతే నర్సాపూర్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా హసనూరులోని ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోని ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోని ఏదైతే రైతు వేదిక వద్ద ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం గురయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులపై. ఏదైతే ఈ పార్టీ కార్యక్రమమా లేక ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం అంటూ ఆమె కూడా నిలదీయడం జరిగింది. ఈ ఇద్దరు ఏదైతే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదం చోటు చేసుకుంది, ఒక్కసారి తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. మరోవైపు ఒక్కసారిగా అయితే దీంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ హతనూరు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే ఆ పోలీసులు కూడా సూచించారు. మోనికా, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.
సంగారెడ్డి జిల్లా హత్నూరులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు.